ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరాట బాట పట్టాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి పేర్కొన్నారు. గతంలో అంగీకరించిన విధంగా టీచర్కు 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 10ని రద్దు చేయాలని, న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి పద్మ, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్, సిఐటియు న్యూ జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, జిల్లా కమిటీ సభ్యులు బుక్యా రమేష్, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, నాయకురాలు రమ్య, కృష్ణవేణి, తిరుమల, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. వస్తున్న జీతంలో సగం పెన్షన్, వస్తున్న జీతంలో సగం పెన్షన్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని రిటైర్మెంట్ గా టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1,00,000 ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం రక్షించాలి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఆపాలి. బలవంతపు తొలగింపులు, బలవంతపు తొలగింపులు, బలవంతపు తొలగింపులు రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రద్దు చేయాలి. జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో న్యాయమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చెప్పి గత పోరాటం సందర్భంగా ప్రభుత్వం అంగీకరించినటువంటి టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 రిటైర్మెంట్ సౌకర్యాలని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఒక 10 రోజులుగా మన యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమైనవి. చాలా అన్యాయంగా ప్రభుత్వం జీవో నెంబర్ 10 ఇచ్చింది. ప్రభుత్వం అధికారులు చెప్పిన మాటకి విరుద్ధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని జీవో నెంబర్ 10లో సగానికి సగం తగ్గించారు. ఈ రకంగా చెప్పింది ఒకటి, చేసేది ఇంకొకటి. ఈ రకమైన వైఖరి ప్రభుత్వం మానుకొని 65 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ టీచర్కి అయితే 2 లక్షలు, హెల్పర్కి అయితే ₹1,00,000 మీరు చెప్పిన మాట ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలని మనం అడుగుతున్నాం. అట్లాగే కనీస పెన్షన్ ₹8,000 ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఆసరా పెన్షన్ కాదు, మనందరం ఐసిడిఎస్ అనేటువంటి శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నాం. మనకి పెన్షన్ అంటూ ఇవ్వటం జరిగితే నువ్వు ఇత్తనన్న ₹2,000 సరే అది ఐసిడిఎస్ నుంచి, ఐసిడిఎస్ శాఖలో పనిచేసిన కార్మికులుగా మనకి పెన్షన్ ఇవ్వాలి తప్ప సాధారణ ప్రజలకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్, వితంతువుల పెన్షన్ ఇవ్వడానికి మనం అంగీకరించట్లేదు. ఆ ఇచ్చే పెన్షన్ ఐసిడిఎస్ శాఖ నుంచి ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఓపిక ఉన్న 4 రోజులు పనిచేసే అవకాశం ఇవ్వాలా, స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అయ్యేటట్టు ఉండాలా. అట్లాగే మనకి ఏదైతే గ్రాట్యుటీ చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి న్యాయబద్ధమైన సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి మనం ఈ పోరాటాన్ని ప్రారంభించాము. అందుకే జీవో నెంబర్ 10ని రద్దు చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనాల పెంపుదల చేయాలనేది మన ముఖ్యమైనటువంటి డిమాండ్. దానికోసం ఇవాళ దీక్ష ప్రారంభించాం. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా మన యూనియన్ సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అడిగేటువంటి కోరిక చాలా న్యాయమైనటువంటి కోరిక. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తున్నటువంటి ఆయాలు ఇవాళ ఇక్కడ ఉన్నారు. అంటే దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తా ఉంది ఐసిడిఎస్ ఏర్పాటై. 48-47 సంవత్సరాల పాటు
ఈ ICDSలో సేవ చేసి పిల్లలకి, తల్లులకి, గర్భవతులకి పోషకాహారం అందించి చిన్నపిల్లల కేంద్రాలకు వస్తే మలమూత్రాలు ఎత్తిపోసి వాళ్ళని సొంత బిడ్డల్లాగా సాకి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మనం పంపించాం. అటువంటి మన సేవల్ని ఇవాళ చాలా తక్కువ చేసి చూసేటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఇది మంచిది కాదు అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. 48 ఏళ్ళు సేవ చేసినటువంటి మనకి రిటైర్ అవుతున్నామంటే చట్ట ప్రకారం ఒక 5 లక్షల హెల్పర్కి, 10 లక్షలు టీచర్కి ఇవ్వండి అని అంటే డబ్బులు లేవు, 2 లక్షలు లక్షిస్తామని చెప్పని అన్నారు. పోనీ ఆ 2 లక్షలు లక్షన్న ఇవ్వండి అంటే అబ్బే మేము ఐగోడియం 1,50,000 రూపాయలు ఇస్తామని చెప్పని అంటున్నారు. ఇందాక ఒక ఆయమ్మ అడుగుతూ ఉంది,